E20 పెట్రోల్పై ఒక పెద్ద చర్చ నడుస్తోంది. E20 పూర్తిగా సురక్షితమైందని కేంద్రం చెబుతున్న టైంలో ఈ చర్చని సరికొత్త మలుపు తిప్పుతూ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానానికి భిన్నంగా పాత వాహనాల కోసం E10 పెట్రోల్ని మళ్లీ బంకుల్లోకి అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించారు. అసలు ఆర్థిక సలహాదారు వ్యాఖ్యలు ఎందుకు ఇంతలా చర్చనీయాంశమయ్యాయి? E20 వల్ల మైలేజ్ తగ్గుతోందని, ఇంజన్లు పాడవుతున్నాయంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా అవన్నీ నిరాధారమైనవని కేంద్రం కొట్టిపారేసింది. అమెరికా, భారత్లలో జరిగిన పరీక్షల్లో E20 వల్ల ఇంజన్లకు ఎలాంటి అదనపు నష్టం జరగదని రుజువైందని స్పష్టం చేసింది. అయితే ఈ చర్చ కేవలం ఇంజన్ల పనితీరుకు మాత్రమే పరిమితం కాదంటూ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ ఓ న్యూస్ పేపర్లో రాసిన ఆర్టికల్ తీవ్ర దుమారం రేపుతోంది. ఇకపై E10 దొరకదు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే అత్యున్నత స్థాయి అధికారే E10ని మళ్లీ తీసుకురావాలని కోరడం ఈ చర్చను డైవర్ట్ చేసింది. E20 వల్ల పెద్దగా ఇంజన్ నష్టం జరగదన్న కేంద్రం వాదనతో నాగేశ్వరన్ ఏకీభవించినప్పటికీ ఆయన ఒక కీలకమైన సాంకేతిక సమస్యను ప్రస్తావించారు. దేశంలో BS4 ప్రమాణాల కంటే ముందు తయారైన కార్బ్యూరేటర్ ఉన్న ద్విచక్ర వాహనాలు దాదాపు 8 కోట్ల వరకు ఉన్నాయని అంచనా వేశారు. ఈ పాత వాహనాలలోని రబ్బర్ సీల్స్ ఇథనాల్ను తట్టుకునేలా డిజైన్ చేయలేదని, E20 పెట్రోల్ తగలగానే అవి క్రమంగా కరిగిపోయే ముప్పు ఉందని హెచ్చరించారు. ఈ కోట్ల వాహనాలను రాత్రికి రాత్రి మార్చడం సాధ్యం కాదు కాబట్టి పాత వాహనదారుల ఆందోళనలను తగ్గించడానికి E20 పక్కనే E10ని కూడా ఆప్షన్గా ఉంచాలని సూచించారు. అయితే నాగేశ్వరన్ చేసిన వ్యాఖ్యల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది ఆహారం వర్సెస్ ఇంధనం అనే అంశం. ప్రస్తుతం ఇథనాల్ తయారీ కోసం రైతులు మొక్కజొన్న, చెరుకు పంటల వైపు విపరీతంగా మొగ్గు చూపుతున్నారని ఆయన గుర్తు చేశారు. దీనివల్ల సోయాబీన్, వేరుశనగ వంటి నూనె గింజల సాగు తగ్గిపోతుందని, ఫలితంగా దేశంలో వంట నూనెల కొరత ఏర్పడి దిగుమతులు పెరిగిపోతాయని హెచ్చరించారు. పైగా వీటికి విపరీతమైన నీటి వినియోగం అవసరమని, కాబట్టి E20 దాటి E27 లేదా E30 వైపు వెళ్లే ముందు భూగర్భ జలాలు, దేశ ఆహార భద్రతపై దీని ప్రభావాన్ని క్షుణ్ణంగా అంచనా వేయాలని చేసిన కామెంట్స్ పెద్ద డిబేట్కు దారితీశాయి.